హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మీరెడ్డి. సో ఇవాళ మనం సాటర్డే ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడుకున్నాం. సో ఎపిసోడ్ అయితే చాలా బాగా జరిగింది. కంటెంట్ అయితే చాలా వరకు వచ్చింది. కొన్ని వీడియోస్ నాగార్జున గారు అయితే చాలా వీడియోస్ చేశారు. సో ఇక్కడ మాస్క్ మ్యాన్ వర్సెస్ నాగార్జున మధ్య కొంచెం హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయితే నడిచింది. సో నాగార్జున గారని కాదు, సో బిగ్ బాస్ టీం వాళ్ళకు మరియు మాస్క్ మ్యాన్ అనమాట. ఎందుకంటే తన వీడియోస్ ప్లే చేయడం, తను కొన్ని స్టేట్మెంట్ పాస్ చేసి వెళ్ళిపోవడం, తన పాయింట్ ఆఫ్ వ్యూలో తనే కరెక్ట్ అనుకోవడం, ఇలాంటివన్నీ అనమాట. ఇలాంటివన్నీ వాళ్ళ ఈ ఎపిసోడ్లో కొంచెం మాస్క్ మ్యాన్కి నెగిటివ్ ఎపిసోడ్ మాత్రమే ఇది. సో ఇక్కడ చూసుకుంటే తర్వాత కామనర్స్కి అయితే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశారు నాగార్జున గారు అయితే. ఎందుకంటే కొన్ని ఇన్పుట్స్ కూడా ఇచ్చారు. సో వాళ్ళు ఇప్పుడు బిహేవ్ చేస్తున్నారో ఆ బిహేవ్ కరెక్ట్ కాదు, సో మిమ్మల్ని మీరు మార్చుకోండి, ఇది ఇనిషియల్ స్టేజ్ కదా అని కొంచెం దారిలో పెట్టడానికి ట్రై చేశారు. సెలబ్రిటీస్ లో కూడా తప్పులు ఉన్నాయి, కానీ ఇవాళ ఈ ఎపిసోడ్ లో అయితే మాట్లాడలేదు. కొంచెం సెలబ్రిటీస్ కి ఇది పాజిటివ్ ఎపిసోడ్ మాత్రమే. తర్వాత ఈ ఎపిసోడ్ మొత్తం మీద తప్పించుకున్నది ఎవరంటే మర్యాద మనీష్ అన్నమాట. ఎందుకు తప్పించుకున్నాడు అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో మనం ఎపిసోడ్లోకి వెళ్ళడానికి ముందు ఎవరైతే నా వీడియోస్ వస్తున్నారో, ఎవరైతే నా ఛానల్ ఫాలో అవుతున్నారో, కొత్తగా వచ్చే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఒక లైక్ కానీ ఒక సబ్స్క్రైబ్ కానీ నాకు బూస్టింగ్గా ఉంటుంది. ఇంకా కొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో నేను కూడా ఇంకా కొంచెం యాక్టివ్గా ఎనర్జెటిక్గా కొన్ని వీడియోస్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది నాకు. సో ఫ్రెండ్స్, క్విక్గా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. సో ఈ ఎపిసోడ్ అయితే కంప్లీట్ మాస్క్ మ్యాన్కి నెగిటివ్ ఎపిసోడ్. సో దాని గురించి మాట్లాడదాం. ఇంట్రొడక్షన్ అయితే అవుతుంది. నాగార్జున గారు అయితే మన వార్ 2 సాంగ్ ఉంది కదా, ఎన్టీఆర్ రితిక్ రోషన్ సాంగ్ తోటి అయితే ఎంట్రీ ఇస్తారు. సో బాగా డాన్స్ కూడా బాగా చేస్తారు, కొరియోగ్రాఫర్లు కూడా బాగా చేశారు. నాగార్జున గారి కాస్ట్యూమ్ కూడా బాగుంది, వైట్ ప్యాంట్ బ్లూ షర్ట్ తోటి. సో నాగార్జున గారు అయితే చూడటానికి చాలా ఎగ్గుగా ఉన్నారు. సో ఆ వయసు 60 ఇయర్స్ వచ్చిన తర్వాత కూడా అలా ఉన్నారంటే చాలా గొప్ప అనుకోవాలన్నమాట. ఎందుకంటే తన డైట్ కానీ తన ఎక్సర్సైజ్ కానీ చాలా చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నట్టున్నారు నాగార్జున గారు. టూ గుడ్ అనిపించింది. సో నాగార్జున గారు రాగానే ఫ్రైడే కంటెంట్ చూసేద్దామని చెప్పేస్తాడు అనమాట. సో ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటంటే, మన లైవ్ అయినా కానీ లేకపోతే టెలికాస్ట్ అయ్యేదైనా కానీ ఇవాళ ఏదైతే టెలికాస్ట్ అవుతుందో అది నిన్న జరిగింది అనమాట. ఎందుకంటే బిగ్ బాస్ టీం వాళ్ళు ఎడిటింగ్ చేసుకోవాలి కదా, వాళ్ళకు ఒక 1 డే టైం కావాలి కదా. సో అలాగా 1 డే ముందు కంటెంట్ ఇవాళ ఏంటంటే దాన్ని టెలికాస్ట్ చేస్తారు. సో అలాగా ఫ్రైడే కంటెంట్ ఏంటనేది చూద్దాం అనేసి ఓపెన్ చేస్తారనమాట నాగార్జున గారు. సో అక్కడ హరీష్ మరియు మన ప్రియాకు మధ్య డిస్కషన్ అయితే నడుస్తుంది. నేను ఇక్కడ పాయింట్ టు పాయింట్ ఎవరు ఏం మాట్లాడినారు పదాలతో సహా నేనేం చెప్పట్లేదు. అక్కడ జరిగిన సిచ్యువేషన్కు మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేసుకుందాం. నా పాయింట్ ఆఫ్ వ్యూలో మన పాయింట్ ఆఫ్ వ్యూలో అనమాట. సో ఇక్కడ ఇక్కడ ఒక డిస్కషన్ అయితే నడుస్తుంది ప్రియాకు మరియు మనీష్కు మధ్య. లైవ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ప్రియా ఏదో అండం ఏదో బొప్పాయి కాయ కాడనో లేకపోతే వాటర్ మిలన్ కాడ ఒక ఇష్యూ అయిందంట. సో అక్కడ ఏంటంటే ప్రియా డీమన్ పవన్ అని ఫీల్ అయ్యాడు, ఏడ్చాడు. అందరి దగ్గరికి వెళ్ళి కొంచెం ఇదే అయిందనమాట. ప్రియా కూడా ఏడ్చింది. కామన్ ఇది, ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో 15 మందే ఉన్నారు కాబట్టి, బయట వ్యక్తులు ఎవరు ఉండరు కాబట్టి కొంచెం ఎఫెక్షన్ అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. సో ఏంటంటే చిన్న చిన్న పదాలకు చిన్న ఏమంటారు ఆఖరికి సరదాగా అన్న పదాలకు కూడా ఫీల్ అయిపోతారు అనమాట. దాని గురించి కూడా ఈ ఎపిసోడ్లో మనం మాట్లాడుతున్నాం. సో ఇక్కడ ప్రియా కూడా అంటుంది, ఫీల్ అయిపోయాడు, ఏం మాట్లాడాలన్న ఇబ్బందిగా ఉందని మాట్లాడతారు అనమాట. తర్వాత హరీష్ అంటాడు, ఇది బిగ్ బాస్ అంటే అది అంటాడు. ఎస్, నాకు అనిపించింది బిగ్ బాస్ అంటే ఇది అలా ఉంటుంది అనిపించింది. సో నెక్స్ట్ డిస్కషన్ అయితే సంజన గారి దగ్గర అయితే స్టార్ట్ అవుతుంది. హరీష్ సంజన గారిని కొంచెం కామిక్ వేలో అంటాడు అనమాట. మీరు బట్టలు సర్దుకున్నారా, హ్యాపీ జర్నీ అండి, అప్పుడు నేను చెప్పలేకపోవచ్చు, మళ్ళీ చెప్పలేదని మీరు ఫీల్ అవుతారు. అది ఆవిడ కూడా స్పోర్టీగా తీసుకున్నట్టు అనిపించింది నాకు అక్కడ. సో ఇక్కడైతే క్లియర్గా ఉండింది. కొంచెం జోవియల్గానే అన్నాడు హరీష్. బట్ అది చూద్దాం ఎపిసోడ్లో. కొంచెం సంజన గారు అయితే ఫైర్ అయ్యారు. మేబీ ఇది కూడా ఒక పాయింట్ అయ్యి ఉండొచ్చు, తను ఇలా అన్నద్దు అనే కంటెంట్లో అన్ని ఉండొచ్చు మేబీ. సో ఇక్కడైతే అయిపోయింది. తర్వాత చూసుకున్నట్టయితే హరీష్ సంజనకు సర్దుకోండి అని చెప్పాం కదా. తర్వాత కూల్ డ్రింక్ విషయం గురించి మాట్లాడుకుందాం. మనం ఎపిసోడ్లో నిన్న చెప్పాం కదా, వాళ్ళ చేత టాస్క్ చేయించింది. టాస్క్ అయితే టూ గుడ్గా చేశారు. అందరికి కూల్ డ్రింక్ ఇస్తానంటారు. బట్ సంజన గారు ట్విస్ట్ ఇచ్చారు. ఎవరైతే బాటిల్ దొంగతనం చేసినా అది ఇస్తేనే ఈ బాటిల్స్ ఇస్తానని చెప్తుంది అనమాట. ఇక్కడైతే అందరూ ఫీల్ అయ్యారు.
ఇక్కడైతే ఒక హీటెడ్ డిస్కషన్ అయితే నడిచింది. సో, మనీష్ కానీ, శ్రీజాకి కానీ, కంటెస్టెంట్స్‌కి కానీ, సంజనాకు మధ్యలో. సో, ఇక్కడేంటంటే సంజన గారు చెప్పారంట. మనీష్‌కు, శ్రీజాకు చెప్పారంట. అందరికి డిస్ట్రిబ్యూట్ చేయండి. ఎవరికైతే మనం అనౌన్స్ చేసినామో డిస్ట్రిబ్యూట్ చేయండి. ఎందుకంటే మనీష్‌ని మరియు శ్రీజాను సబార్డినేట్‌గా పెట్టుకున్నాం కదా! సో, అందుకు చెప్పినానని చెప్తుందనమాట. దానికి మనీష్ కౌంటర్ అయితే ఇస్తాడు. మీకు నేను నైట్ ఒక పదం చెప్పాను కదా! అది చెప్పండి. కెప్టెన్‌గా మీరు చేయాలి కదా! అని చెప్పాను. మేము ఏమంటారు వర్కర్స్‌ని కాదని మాట్లాడతారనమాట. ఈ పదం ఆడింది మాత్రం మరి హరీష్ అనమాట. హరీష్ అన్నాడు. మధ్యలో వచ్చి మాట్లాడుతున్నాడు అతను ఎలాగో. చెప్పాం కదా! ఈ ఎపిసోడ్ మొత్తం హరీష్‌కి నెగెటివ్ మాత్రం నెగెటివ్. తను మార్చుకుంటే సర్వే అవుతాడు. మార్చుకోలేకపోతే బయటకొచ్చేస్తాడు. అంతకు మించి ఏమి లేదనమాట. సో, ఇక్కడ శ్రీజ కూడా అంటుంది, "మీరు రాముకు కాఫీ ఇచ్చారు గదా! తర్వాత ప్రియా అండము, షైనీ గారికి ఫుడ్ ఇవ్వద్దన్నారని." ఇక్కడ ఇవన్నీ చూసుకుంటే నాకేమనిపించిందంటే అండి, సంజన గారు కొంచెం ఫేవరెటిజం చూపిస్తున్నారండి. ఎందుకంటే తనకి ఎవరైతే ఇష్టం ఉన్నారో వాళ్ళకి ఏది కావాలంటే అది చేస్తుంది. ఎవరైతే ఇష్టం లేరో వాళ్ళకి ఏం చెయ్యట్లేదు. అన్ని స్ట్రిక్ట్‌గా ఉంటున్నది అనిపించింది నాకు. సో, మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సో, ఇక్కడ డిస్కషన్ అయిపోతది. తర్వాత నేను డిస్మిస్ చేస్తున్నాను. మర్యాద మనిషిని శ్రీజని డిస్మిస్ చేస్తున్నా అంటే శ్రీజ అంటుందనమాట, "మేము నైటే డిసైడ్ అయ్యాము. మేము మిమ్మల్ని డిస్మిస్ చేస్తున్నాం" అన్న కాంటెస్ట్‌లో అంటారనమాట. తర్వాత రితును, భరణిని నేను సబార్డినేట్‌గా పెట్టుకుంటానంటుంది. కానీ ఇక్కడ తను ఆలోచించాల్సింది ఏంటంటే రితు, భరణి గారు ఇంకా హౌస్‌మేట్స్ అంటే టెనెంట్స్ గానే ఉన్నారు. ఇంకా ఓనర్స్ అవ్వలేదనమాట. సో, వాళ్ళని ఎలా తీసుకొస్తారని కామనర్స్ కూడా క్వెషన్ చేశారు. సో, ఇక్కడ చూద్దాం అది ఏమన్నా డిస్కషన్ నడుస్తదా మండే నుంచి ఎలా ఉంటుందనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ డిస్కషన్ మొత్తం మీద నాకేమనిపించిందంటే సంజన గారు కూల్ డ్రింక్ ఏవైతే ఉండిందో ఇప్పుడు హరీష్ గాని, శ్రీజ గాని ఇస్తే ఎవరన్నా అడిగితే వాళ్ళిచ్చారు. నాకు సంబంధం లేదని చెప్పి తప్పించుకోవచ్చు అని సంజన అనుకోని ఉండొచ్చు. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో, అందుకే వాళ్ళకి అప్పజెప్పినది. ఎందుకంటే కెప్టెన్ గదా! తనకొచ్చిన డ్రింక్ తనివ్వాలి గదా! అంతేగాని వీళ్ళిచ్చేదేంటి అని అనిపించిందనమాట. దొంగతనాలు జరిగినాయి. అందరూ దొంగతనం చేసినారు. ఇదంతా సెకండరీ మ్యాటర్. బట్ అక్కడ తను స్టాండ్ తీసుకొని తను ఇవ్వాలి గానీ, అంతేగాని వీళ్ళని ముందుకు నెట్టి ఏదైనా ఇష్యూ జరిగితే వాళ్ళ మీదకి నెట్టేయడము, లేకపోతే వాళ్ళని అనుకుంటారన్న సెన్స్‌లో జరిగినట్టే అనిపించింది నాకిక్కడ. ఇక్కడ చూసుకున్నట్టయితే నెక్స్ట్ చూసుకున్నట్టయితే హరీష్ రితు తోటి మాట్లాడుతున్నాడు. ఈ కన్వర్జేషన్‌లోనే జరుగుతదనమాట. హౌస్ ఓనర్స్ కంటే నువ్వే ఎక్కువ తింటున్నావు అని మాట్లాడతాడు హరీష్. నాకిక్కడ హరీష్ నచ్చలేదు. ఎందుకంటే ఒకానొక సందర్భంలో టెనెంట్స్ ఫుడ్ లేకపోతే వాళ్ళు తినేంత వరకు నేను తినను అని ఫుడ్ దగ్గర ఇలాంటివి ఏం చేయొద్దనేసి చాలా రచ్చ చేశాడు హరీష్ అయితే ఆ ఎపిసోడ్‌లో. సో, అలాంటి మనిషి ఇలాంటి ఒక పదం వాడటం అనేది కరెక్ట్ కాదనిపించింది. తర్వాత రితు ఫీల్ అయింది. కానీ ఇక్కడ నాగార్జున గారు వచ్చినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరుగుతది. నేను అప్పుడు మాట్లాడతాను. కానీ ఇక్కడ రితుకు నేను హ్యాట్స్ ఆఫ్ చేస్తున్నాను. ఎందుకంటే హరీష్ ఇంత మాట అన్నా గాని హౌస్ మొత్తము ఎంటైర్ ప్రేక్షకులు గాని, హౌస్ గాని తనకి అగైనిస్ట్‌గా ఉంటే కేవలం రితు మాత్రమే నిలబడి తన పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడింది. అంటే తనకు సపోర్టివ్‌గా మాట్లాడింది అని నేను అనట్లేదు. రితుకు ఆల్రెడీ చెప్పాడంట ఇతను లేడీస్ సంబంధించిన గురించి. సో, అక్కడ రితు తీసుకున్న స్టాండ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో, దాని గురించి మనం ఎపిసోడ్‌లో మాట్లాడుకుందాం. నాగార్జున గారి ముందు వచ్చినాక మాట్లాడుకుందాం. సో, ఇక్కడైతే తిను ఫీల్ అయింది. అలా మాట్లాడడం హరీష్ అయితే కరెక్ట్ కాదనిపించింది నాకు. సో, మొత్తం నెగెటివ్ ఎపిసోడే హరీష్‌కు. మార్చుకుంటే ఉంటాడు, లేకపోతే పోతాడు అంతే. అంతకు మించి ఏం లేదు. తర్వాత తను ఒంటరిగా కూర్చోవడం, మాట్లాడుకోవడం, కెమెరాస్‌కు చెప్తా ఉంటాడనమాట. ఏం ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నాడో తెలీదు. బట్ తను మాట్లాడేది మాత్రం ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే కరెక్ట్. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే రాంగ్. ఎందుకంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో హౌస్‌మేట్స్ ఓనర్స్, టెనెంట్స్ కలిసిపోయినారన్న సెన్స్‌లో మాట్లాడిన తర్వాత టీమ్ స్పిరిట్ లేదు. ఇండివిడ్యువల్‌గా గెలవాలని ఎవరికీ లేదు. ఇక్కడ ఫ్రెండ్‌షిప్ గురించి రాలేదు. నేను గెలవడం కోసం బిగ్ బాస్‌లో ఆడటం కోసం వచ్చినాను అంటాడనమాట. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే నాకక్కడ టెనెంట్స్ గాని, ఓనర్స్ గాని కంబైన్డ్ అన్నట్టు నాకెక్కడ అనిపించలేదు. ఎందుకంటే ఇష్యూస్ అవుతున్నాయి. హౌస్‌లోకి రానివ్వట్లేదు. ఫుడ్ విషయంలో స్ట్రిక్ట్‌గా మాట్లాడుతున్నారు. ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఆబ్వియస్‌లీ ఇప్పుడు 24 అవర్స్‌లో ఏదో ఒక 1 అవర్‌లో, 10 మినిట్స్‌లో కొంచెం క్లోజ్‌గానో, కొంచెం పాజిటివ్‌గానో మాట్లాడుకుంటారు. అది కామన్. సో, అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అది రాంగ్ అని అతను ఫీల్ అయిపోతున్నాడు. అది కరెక్ట్ కాదని నాకనిపించింది. కొంచెం మార్చుకుంటే బాగుండు. చూద్దాం. సో, ఇక్కడ అయిపోతుందనమాట. ఇక్కడితోటి అయిపోయిన తర్వాత ఈ అంతా డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత మనకు నాగార్జున గారు ఎంట్రీ ఇస్తారు. సో, నాగార్జున గారు ఎంట్రీ ఇవ్వగానే అందరితోటి ఏమంటారు మాట్లాడతాడు. ఫస్ట్ హరీష్ తోటి సంజన గారు కెప్టెన్ అయ్యారు కదా! కంగ్రాచ్యులేషన్ చేస్తారు. తర్వాత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారు.
తర్వాత తనుజ గురించి కూడా మాట్లాడుతుంది. తనుజ గురించి ఎందుకంటే ఈ ఎపిసోడ్‌లో తనుజకు కొంచెం పాజిటివ్ ఎపిసోడ్. ఎందుకంటే తన గురించి నెగెటివ్స్ మాట్లాడలేదు. బట్ మేబీ వాళ్ళు కూడా ఆ కంటెంట్ ఏదైతే లైవ్‌లో వచ్చిందో తన పర్సనల్ ఇష్యూ కంటెంట్ ఏదైతే వచ్చిందో దాని గురించి అర్థం చేసుకొని వాళ్ళు దాని గురించి గట్టిగా స్ట్రెస్ చేయకుండా అక్కడితో క్లోజ్ చేసినట్టు అనిపించింది. తర్వాత ఆశా శెట్టి గారితో మాట్లాడారు. మిగతా అందరితో మాట్లాడారు. సో, మనీష్‌తో కూడా మాట్లాడతాడు. మనీష్ చాలా తెలివిగా డీల్ చేశాడనమాట. ఈ ఎపిసోడ్ మొత్తం వరకు. నాగార్జున గారి ముందైతే చాలా తెలివిగా బిహేవ్ చేశాడు. అంత మూర్ఖంగా కాకుండా చాలా తెలివిగా బిహేవ్ చేశాడు. చూద్దాం ఎవరు మూర్ఖంగా బిహేవ్ చేసినారు, ఎవరు తెలివిగా బిహేవ్ చేసినారని. తర్వాత నాగార్జున గారు తన ముందు కొన్ని బాక్సెస్ ఉంటాయి. ఇవాళ అందరి బాక్సులు బద్దలు కొడతానని చెప్తాడు. బాక్స్‌లో వచ్చే ఐటెమ్‌ను తీసుకొని మాట్లాడతానని చెప్తాడనమాట. ఫస్ట్ ఐటెమ్ వచ్చేసరికి ఫ్రీ బర్డ్ అంటే ఫ్రీ బర్డ్ కాన్సెప్ట్ తీస్తాడు. సో, ఇక్కడ ఏదైతే ఉన్నారో ఆశా శైని గారికి, సంజన గారికి ఏదైతే ఫస్ట్ దగ్గర నుంచి రన్ అవుతుందో, ఏదైతే వాళ్ళిద్దరి మధ్య రైవల్రీ క్రియేట్ అవ్వడానికి దోహదపడిన పదం ఏదైతే ఉందో అది ఫ్రీ బర్డ్ కాన్సెప్ట్ అనమాట. అక్కడ అంటే సంజన గారు చాలా సార్లు సారీ చెప్పారు. బట్ తనకు ఒక రకంగా అర్థమైంది. సంజన గారు ఒక రకంగా చెప్పారనమాట. అరవింద సమేతలో ఎన్టీఆర్ గారు ఒక డైలాగ్ చెప్తారు కదా! చెప్పే సందర్భాన్ని బట్టి మాట్లాడే మాట, వినే మాట యొక్క విలువే మారిపోతుంది నీలాంబరి అని చెప్తారు కదా! సో, ఇక్కడేంటంటే షైనీ గారు డల్‌గా ఉన్నారు. లోలో ఉన్నారు. ఆ టైంలో ఏంటంటే సంజన గారు తన కాంటెంట్‌లో వేరుగా చెప్తుందనమాట. ఏంటంటే ఫ్రీ బర్డ్ అంటే బంధాలు, బంధుత్వాలు ఏమీ లేకుండా ఫ్రీగా, హ్యాపీగా ఉన్నారన్నట్టుగా మాట్లాడుతుంది. బట్ తనేమనుకుంటదంటే ఫ్రీ బర్డ్ అంటే లైక్ ఆల్రెడీ తను కమిటెడ్. పెళ్లి కాకుండా కమిటెడ్ అయిందని చెప్పారు కదా! సో, తను ఆల్రెడీ కమిటెడ్. ఇవన్నీ తను ఫ్రీ బర్డ్ అంటే ఒకళ్ళు కాకుండా మొత్తం అంతా ప్రపంచం అంతా తిరుగుతా ఇలాగ అందరితోటి రిలేషన్‌లో ఉన్నదన్న సెన్స్‌లో మాట్లాడినది అని అనుకున్నానని చెప్తుంది. నాగార్జున ముందే చెప్తుంది. తనకు సంజన గారు కూడా నేను సారీ చెప్పానండి. ఇది ఏ డిక్షనరీలో ఫ్రీ బర్డ్ అంటే రాంగ్ మీనింగో నాకు అర్థం కాలేదండి అది ఇది అంటాడు. నాగార్జున గారు కూడా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్తాడనమాట. సో, ఇక్కడ ఒక పాయింట్ తీస్తారు నాగార్జున గారు. ఇప్పుడు ఫ్రీ బర్డ్ విషయంలో తిను ఫీల్ అయింది కదా! బ్యాడ్ బిచ్చింగ్ అనేది కూడా ఏ డిక్షనరీలో అది రాంగ్ పదం కాదమ్మా. అది కరెక్ట్ పదమే. ఎందుకంటే మన గురించి వెనక ఎవరైతే నెగెటివ్‌గా మాట్లాడుకుంటారో వాళ్ళకి వాడే పదాన్ని బ్యాడ్ బిచ్చింగ్ అంటారు. సో, ఇక్కడేంటంటే ఇద్దరిది తప్పుంది. బ్యాడ్ బిచ్చింగ్ అనే పదము తప్పు కాదు. ఫ్రీ బర్డ్ అనేది తప్పు కాదు. ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళకు ఆ పదాలు అలాగనిపించాయన్నమాట. సో, ఇక్కడ చూద్దాం ఏదేటో జరిగిపోతున్నాయన్నమాట. సో, ఇక్కడైతే వీళ్ళిద్దరి మధ్య అయితే సమస్య అయితే తీరిపోతుంది. తర్వాత నాగార్జున గారేంటంటే హరీష్ గారిని హరీష్ గారిని నిలబెడతారు. హరీష్ గారిని నిలబెట్టేసి మొత్తం అడిగేస్తారనమాట. సో, హరీష్ గారి తర్వాత కాదు. హరీష్ గారి తర్వాత ఫస్ట్ పొటాటో ఇష్యూ తీస్తారనమాట. బాక్స్‌లో నుంచి పొటాటో ఇష్యూ తీస్తారు. ప్రియాని, శ్రీజాని ఏమంటారు. తనుజ గారిని లేపి తనుజ గారి గురించి మాట్లాడిన తర్వాత పొటాటో ఇష్యూ ఎవరు చేశారు తప్పు అని మాట్లాడితే వాళ్ళు ఒప్పేసుకుంటారు తప్పు మేమే చేసామనేది. ఎవరు తప్పు చేసినారనేసి నాగార్జున గారు అయితే వీడియో చేశారు. సో, ఆ వీడియోలో క్లియర్‌గా ఏంటంటే బిగ్ బాస్ తనుజకి చెప్పడం, తనుజ వెళ్ళిపోవడం, ఫుడ్ అక్కడ అంటే పొటాటో ఆయిల్‌లో అలాగ ఉంచేసిపోతే ప్రియ అంటుంది ఇలాగే ఉంచితే మెత్తగా అయిపోతాయి. అంటే తను స్టవ్ ఆఫ్ చేస్తుందనమాట. స్టవ్ ఉండింటే అది కొంచెం డీప్ ఫ్రై అయిపోతాయి. సో, అక్కడేంటంటే మనం దీన్ని ఏదో ఒకటి చేద్దామనేసి అక్కడ పవన్ కళ్యాణ్ గాని, ప్రియా గాని, ధీమన్ పవన్ కూడా ఉన్నాడు. అక్కడ పక్కనే శ్రీజ కూడా ఉండింది. సో, వీళ్ళంతా కలిసి దాన్ని పులిహోర చేశారన్నమాట. లైక్ ఫ్రై అవ్వాల్సిందని కర్రీ చేశారు. ఈ పాయింట్ మీద నామినేషన్‌లో శ్రీజనైతే గట్టిగా వాదించుకుంటారనమాట. శ్రీజకి ఆల్రెడీ తెలిసి మాట్లాడింది. సో, ఇక్కడ శ్రీజ తప్పే. సో, నాగార్జున గారు కూడా దమ్ము వాయిస్‌లో కాదమ్మా ఇట్లా ఉండాలి అని చెప్తాడనమాట. సో, ఇక్కడైతే ఈ పాయింట్ వచ్చి ఇక్కడ క్లియర్ అయిపోతుంది. మనకు తర్వాత తీసుకున్నట్టయితే ఇమ్మాన్యుయల్ అదే గుండు అంకుల్ కాన్సెప్ట్ ఉంది కదా! ఫస్ట్ ఇమ్మాన్యుయల్ భయపెట్టడానికి ట్రై చేశారు. గుండు అంకుల్ అనేది ఎంత బాడీ షేమింగ్ పదమో తెలుసా? అది పాపం ఇమ్మాన్యుయల్ కొంచెం ఫీల్ అయినట్టున్నాడు. ఎందుకంటే తను ఫీల్ అవ్వడానికి పాయింట్ ఉంది. ఎందుకంటే అగ్ని పరీక్ష అనే షోలో వీళ్ళు ఆల్రెడీ 2 వీక్స్ చేశారు. వాళ్ళకి ఆల్రెడీ కొంచెం ఫ్యాన్ బేస్ ఉంటుంది. కమెడియన్స్‌కి వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే అండి లైక్ వాళ్ళు జోవియల్‌గా ఉండటం కోసం మనం రెగ్యులర్‌గా వాడే పదాలనే కొంచెం అక్కడ ఫన్ క్రియేట్ చేయడం కోసం కొన్ని కొన్ని పదాలు వాడతారు. అది వాళ్ళకి నెగెటివ్‌గా వెళ్ళిందనుకుంటే వాళ్ళు అక్కడి నుంచి డౌన్ అయిపోతారనమాట. కమెడియన్స్‌తో వచ్చిన ప్రాబ్లమ్ అదే. ఒక్కసారి డౌన్ అయిపోయినారంటే వాళ్ళు
షో నుంచి బయటికి వెళ్ళిపోయే ఛాన్సులు ఉంటాయి అనమాట. ఇది మనం అవినాష్ విషయంలో కూడా చూసాం మనం ఒకనొక సీజన్లో. సో ఇక్కడ ఒకనొక సీజన్ ఏంటంటే సీజన్ 4 మన అభిజిత్ ఉన్న సీజన్ అనమాట. సో ఇక్కడ తను ఫీల్ అయిపోయినట్టున్నాడు. తర్వాత నాగార్జున గారు అదేమి బాడీ షేమింగ్ పదం కాదు, అది అందరి పదం, మంచి పదమే, ఏమంటారు, అదేమి నువ్వు కావాలని అన్నట్టు కాదన్నాక కొంచెం ఎమోషనల్ అయ్యాడు. నేను ఇప్పుడు చెప్పిన పదాలన్నీ గుర్తొచ్చిండొచ్చు తనకి. ఎందుకంటే ఒక కామెడియన్కు కామెడీ క్రియేట్ చేసేటప్పుడు ఒక సీరియస్ సిచ్యువేషన్ వచ్చి ఈయన ఉంటే తను ఆల్మోస్ట్ బయటకు వెళ్ళిపోతాడు అంట. ఎందుకంటే తను షోకి తీసుకొచ్చిందే కామెడీ క్రియేట్ చేస్తాడని, కానీ కామెడీ చేయలేకపోతే బయటకు వెళ్ళిపోతాడు కదా, ఇది అందరికీ తెలిసింది. సో అక్కడైతే ఎమోషనల్ అయ్యాడు. తర్వాత ఒక వీడియో అయితే ప్లే చేస్తారు. దీని గుండంకులు అనడానికి ముందు రెడ్ ఫ్లవర్ అంటాడు అనమాట మన హరిత హరీష్. రెడ్ ఫ్లవర్ అంటాడు అనమాట. సో ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్ టీం వాళ్ళు అక్కడక్కడ కంటెంట్ వేశారు, కానీ ఆల్రెడీ అదే ఎపిసోడ్లో మనకు ఇమానియల్ అంటాడు, నేను ఇదే విషయం నేను చాలాసార్లు అన్నానన్నా, మీరు అప్పుడే ఫీల్ అవ్వలేదు, ఇప్పుడు ఫీల్ అవుతున్నారు అనేసి. ఇక్కడ కొంచెం ఆ పాత వీడియోలు కూడా వేసింటే బాగుండి అనిపించింది. ఎందుకంటే సో తిని అన్నాడు, రెడ్ ఫ్లేవర్ అన్నాడు, చెప్పాం కదా, సో చెప్పే మాట కరెక్ట్ మాట అయినా కానీ సందర్భాన్ని బట్టి దాని విలువే మారిపోతుంది అనేసి. సో ఇక్కడైతే ఫీల్ అయ్యారు. మేబీ ఫస్ట్ హరీష్ అన్నాడు అనమాట రెడ్ ఫ్లేవర్ అనగానే, తర్వాత గుండంకులు అన్నాడు. ఇక్కడైతే కౌంటర్గానే అన్నాడు ఇమానియల్, ఫన్నీ వేలోనే అన్నాడు. సో ఇక్కడ తను హరీష్ కూడా తన తప్పుని యాక్సెప్ట్ చేశాడు. సో సారీ చెప్పాడు అనమాట. ఇక్కడ ఎపిసోడ్లో ఏంటంటే హరీష్ కొన్నిటికి తను యాక్సెప్ట్ చేస్తున్నాడు, కొన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. నెక్స్ట్ దాని గురించి మాట్లాడుకుందాము. సో ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత హరీష్ రెడ్ ఫ్లవర్ అన్నాడు కదా. సో మధ్యలో అయితే సంజన గారు అయితే స్టేట్మెంట్స్ పాస్ చేశారండి. లైక్ అది రాంగ్ పదము, అది అని ఇదని చాలా చాలా అంటే చాలా రాంగ్గా మాట్లాడారు. సో నేనేమనుకున్నానంటే సంజన గారు మీ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినప్పుడు, మీ విషయం వచ్చినప్పుడు మీరు మాట్లాడాలి, అంతేగాని వేరే వాళ్ళ దాంట్లో ఇంకా ఫైర్ లేపుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. తర్వాత అది క్లియర్గా మళ్ళీ నెక్స్ట్ ఇంకో సిచ్యువేషన్లో కూడా అంటుంది సంజన అంటుంది. సో దీని గురించి కూడా మాట్లాడుకున్నాం. తర్వాత నాగార్జున గారు అంటారు, నేను హరిత హరీష్ మీకు లేడీస్ అంటే చాలా గౌరవం అని అనుకున్నానండి, ఈ వీడియో చూసేంత వరకు అనేసి ఒక వీడియో ప్లే చేస్తాడు. ఆ వీడియో కొంచెం నాకు కూడా అటు ఇటుగా అనిపించింది. ఎందుకంటే దానికంటే ముందు ఇమానియల్ టాస్క్ దగ్గర అన్న మాట కూడా, అది కూడా వీడియో ప్లే చేస్తుంటే బాగుండి అనిపించింది. సో ఇక్కడ ఏంటంటే ఇమానియల్ టాస్క్ దగ్గర అంటారు, సో ఇతను లేడీస్ తోటి మాట్లాడతారు, లేడీస్ తోటి గేమ్ ఆడతాడు, మొగాళ్ళతోటి గేమ్ ఆడాడని మాట్లాడతాడు అనమాట. ఆ వీడియో కావాలంటే మీరు ప్లే చేసుకొని చూడొచ్చు, ఎపిసోడ్ ప్లే చేసుకొని చూడొచ్చు. సో ఇక్కడ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రియాతోటి మాట్లాడుతుంటాడు హరీష్, నేను ఇప్పటి వరకు అంటే తనుజ, ఇమానియల్, భరణి గారు, నేను ఇప్పటి వరకు ఒక అమ్మాయి 2 అబ్బాయిలతోటి పోటీ చేసిన అనుకున్నాను, 3 అమ్మాయిలతో పోటీ చేస్తున్నాను నేను అనుకున్నాను అంటాడు అనమాట. ఇక్కడ తను అమ్మాయిలు తగ్గించి మాట్లాడడం కాదు, కానీ బట్ ఒక ఏమంటారు స్టేజ్ ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు మనం వాడే పదాలు అలాంటివి అనమాట. కొన్ని వాడతాం కదా మనం, ఏమంటారు రెగ్యులర్గా. సో ఆడంగూడనేసి, లేకపోతే గాజులు దొడుకును అనేసి, అది తక్కువ చేసి మాట్లాడడం అని కాదు, కొంచెం ఫిజికల్ స్ట్రెంత్ వాళ్ళకి తక్కువ ఉంటుంది కాబట్టి. సో కంపేర్డ్ విత్ ఫేస్ టు ఫేస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మెన్కు ఉమెన్కు డిఫరెన్స్ ఉంటుంది కదా, మెన్ ఇలాగా ఏమంటారు ప్యారలల్గా కాకుండా, అంటే సమపోటీదారులు కాకుండా ఆపోజిట్ పెడితే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నాడు. బట్ అలాగ అన్నా కానీ అది తప్పు, మాట్లాడకూడదు. తను స్టేట్మెంట్స్ అయితే పాస్ చేస్తున్నాడు. సో హౌస్ అందరిని అడుగుతారు, హౌస్ అందరు కూడా అదే చెప్తారు, అలా స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారు అది ఇది అని చెప్తారు అనమాట. ఇక్కడ క్లియర్గా ఉండింది హరీష్ అయితే ఆ పదం మాట్లాడడం తప్పు. సో తను ఒప్పుకుండా ఉండాల్సింది, ఒప్పుకోకుండా నాగార్జున గారితో వాదించాడు. బయట ఉన్న ప్రేక్షకులు కూడా తను కొంచెం ఫ్లిప్ అవుతున్నాడు అని చెప్తారు, వాళ్ళకు కూడా దండం పెట్టి కూర్చోవడము కొంచెం యారగెంట్గా అనిపించింది నాకు. తను అది తగ్గించుకుంటే బాగుండు అనిపించింది. ఫైనల్గా నాగార్జున గారు కూడా అదే చెప్తారు, నేను చూశాను కాబట్టి నేను కరెక్ట్ చేస్తున్నాను, ఇది మార్చుకుంటే బాగుంటుంది, మార్చుకోకపోతే నీ ఇష్టం అన్న సెన్స్లో మాట్లాడారు నాగార్జున గారు. సో నాగార్జున గారిని కూడా కొంచెం అంత ఏమంటారు యారగెంట్గా మాట్లాడడం కూడా నాకు నచ్చలేదు. ఎందుకంటే నాగార్జున అంటే సామాన్యం కాదు కదా, ఇండస్ట్రీలో ఒక పిల్లర్. సో పిల్లర్ అంటే లైక్ ప్రొడ్యూసర్ అవ్వచ్చు, యాక్టర్ అవ్వచ్చు, లేకపోతే 2 కొడుకులు హీరోలు ఉన్నారు. సో ఒక పెద్ద ఫ్యామిలీ అనమాట. నాగేశ్వరరావు గారు, రామారావు గారు అంటే ఒక మూల స్తంభాలు లాంటి వాళ్ళు తెలుగు ఇండస్ట్రీకి.
అంటే మిగతా వాళ్ళని తక్కువ చేసినట్టు కాదు కానీ మనకు ఫేస్ అంటే ముందుకొచ్చింది వీళ్ళిద్దరే కాబట్టి మనందరికి కనపడేది వీళ్ళిద్దరే. మన జనరేషన్‌కి తెలియకపోవచ్చు కానీ, మన ముందు జనరేషన్‌కి క్లియర్‌గా తెలుసు వీళ్ళ గురించి. అలాంటి రెస్పెక్టబుల్ ఫ్యామిలీ నుండి వచ్చినప్పుడు కొంచెం ఆయన హోస్ట్ అయ్యుండొచ్చు కానీ, ఇండస్ట్రీలో కొంచెం పెద్ద మనిషి కాబట్టి కొంచెం ఆచితూచి మాట్లాడుంటే బాగుండు అనిపించింది. తర్వాత అందరూ మాట్లాడుకున్నట్టు నేను గమనించాను. సో, కామనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా ఓనర్స్ లాగానే బిహేవ్ చేస్తున్నారు. నాగార్జున గారు వచ్చినప్పుడు కాలు మీద కాలేసుకొని కూర్చోవడము ఇది కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే కొంతమంది లేడీస్‌ని మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళేసుకున్న డ్రెసెస్ వల్ల కొంచెం డిస్కంఫర్ట్‌గా ఉంటుంది. దానివల్ల వాళ్ళు అలా ఉన్నా గానీ ఇబ్బంది లేదు గానీ, మిగతా వాళ్ళు కొంచెం అలాగా అంత ఏమంటారు సమాజంలో కొంచెం మంచి పలుకుబడి ఉన్న మనిషి ముందు అలా బిహేవ్ చేయకూడదనిపించింది. సో, ఇక్కడైతే వాళ్ళకు ఏమంటారు ఆహ్, లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వడంలో తప్పులేదనిపించింది నాకు. సో, వాళ్ళని కరెక్ట్ చేస్తేనే ఇక్కడ 'బిగ్ బాస్' కాన్సెప్ట్ అది గదా! 2 హౌసెస్ పెట్టారు. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్. ఇక్కడ కామనర్స్‌ను కరెక్ట్ చేస్తేనే షో ప్రాపర్‌గా వెళ్తది. లేకపోతే వీళ్ళు ఇలాగే ఉంటే మొత్తం రచ్చ రచ్చ ఈ గందరగోళం అవుతదనమాట. సో, ఇలా జరిగిద్ది. మనీష్ దగ్గరికొస్తారనమాట. మనీష్ దగ్గరికి అంటే రెడ్ లైట్ చూపిస్తారు. ఇమ్మాన్యుయల్‌కు, మనీష్‌కి మధ్య రెడ్ లైట్‌ది చూపిస్తారు గదా! రెడ్ లైట్‌ది చూపించంగానే మనీష్ అయితే చాలా తెలివిగా బిహేవ్ చేశాడండి ఇక్కడ. నేను తప్పు చేశానండి. నేను గమనించలేదు. అంతగా నేను పట్టించుకోలేదు. బట్ నేను టాస్క్ స్టార్ట్ అవ్వడానికి ముందే అందరికీ చెప్పేసాను. నేను వీళ్ళని గెలిపించాలి, వీళ్ళని గెలిపించకూడదు. నేను బయాస్‌గా ఉండాలి. నేను ఎక్కడా లేనండి. సో, ఇలా జరిగింది. తప్పైతే నేను యాక్సెప్ట్ చేస్తున్నానని చెప్పాడనమాట. సో, హరీష్ లాగా వాదించలేదు. మూర్ఖంగా వాదించలేదు. బట్ మనీష్ అయితే చాలా తెలివిగా తప్పించుకున్నాడనిపించింది. ఇక్కడ ఇంకా కొన్ని మాట్లాడుంటే బాగుండనిపించింది. రాము వర్సెస్ మనీష్ మధ్య జరిగిన కన్వర్జేషన్ గాని, తన హౌస్‌లో ఇంగ్లీష్ పదాలు ఎక్కువ వాడుతున్నాడనమాట. వీటి గురించి కూడా మాట్లాడుంటే బాగుండనిపించింది. ఆబ్వియస్‌లీ తను ఒక బిజినెస్ మ్యాన్ కాబట్టి ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయన్నమాట పదాలు. బట్ ఇక్కడ హౌస్‌లో ఫ్యామిలీ వాళ్ళు చూస్తుంటారు కాబట్టి అందరికి ఇంగ్లీష్ వచ్చని కాదు, రాదు అని కాదు. కొంచెం అర్థమయ్యేలాగా తెలుగులో మాట్లాడితే బాగుండు అనిపించిందనమాట. ఎక్కువ ఇంగ్లీష్ పదాలు వాడుతున్నాడు మనీష్. దీని గురించి కూడా అడుగుంటే బాగుండు అనిపించింది. సో, ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఎవరైతే మన సెలబ్రిటీస్ ఉన్నారో వీళ్ళందరికీ అయితే పాజిటివ్ ఎపిసోడ్ ఇది. కామనర్స్‌కి అయితే నెగెటివ్ ఎపిసోడ్. వీళ్ళని దారిలో పెడితేనే షో ముందుకెళ్తదని అనిపించింది నాకు. చూద్దాం దీని గురించి. తర్వాత హరీష్ చెప్పాను గదా! రీతు గురించి మాట్లాడడం మర్చిపోయాను నేను. హరీష్ మాట్లాడుతున్నప్పుడు హౌస్ అందరు గాని, బయట ప్రేక్షకులు గాని అందరూ హరీషే తప్పంటారు. ఒక్క రితు చౌదరి తప్ప. తను ఎందుకు చెప్పిందంటే అంటే తను హరీష్‌కి సపోర్ట్ చేయాలని కాదు. తనకు చెప్పాడంట హరీష్. ఇది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడుతున్నాను. వాళ్ళు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదంటే నేను లేడీస్ తోటి ఆడతాను. అయితే వాళ్ళని రమ్మను. వాళ్ళు లేడీస్ అనుకోని ఆడతానన్న సెన్స్‌లో చెప్పి మాట్లాడినాడని చెప్తుందనమాట. సో, ఇక్కడైతే తను తీసుకున్న స్టాండ్ అయితే టూ గుడ్ అనిపించింది. నాగార్జున గారు కూడా ఏమంటారు హ్యాట్స్ ఆఫ్ చేశారు. లైక్ తను కూడా అప్రిషియేట్ చేశాడనమాట. తను ఒక్కతే మాట్లాడింది. ఎవ్వరు మాట్లాడలేదు. అక్కడ అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారండి. నాగార్జున గారి ముందు ఏమైందిలే నాగార్జున గారు చెప్పేదాన్ని ఒప్పేసుకుందాం. మనదేం పోయింది అన్న సెన్స్‌లో మాట్లాడారు. సో, ఎవరు వాళ్ళ ఓన్ ఒపీనియన్ అయితే చెప్పట్లేదు అక్కడ. చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏమన్నా చేస్తారా లేదా అనేది. తర్వాత ఫైనల్ ఏంటంటే 10 నుంచి ఒకళ్ళు ఓనర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందంటారు. 9 మంది టెనెంట్స్ ఉంటారు కదా! వాళ్ళని డివైడ్ చేస్తారు. డివైడ్ చేసి ఏమంటారు డివైడ్ చేసేసి ఒకళ్ళకి ఒక టీమ్‌కి వచ్చేసి ఇమ్మాన్యుయల్ కెప్టెన్, ఒక టీమ్‌కి వచ్చేసరికి మన భరణి గారు కెప్టెన్ అనమాట. మేబీ ఇవాళ సండే కాబట్టి సండే టాస్క్‌లుంటాయి. ఈ టాస్క్‌లలో ఎవరైతే గెలుస్తారో ఆ గెలిచిన టీమ్‌లో నుంచి ఒకళ్ళు హౌస్‌మేట్స్‌గా అంటే ఓనర్స్‌గా అవుతారనమాట. సో, ఇక్కడ దీనికంటే ముందు నామినేషన్‌లో ఉన్న వాళ్ళని సేవ్ చేస్తారు. మన తనుజ గారైతే సేవ్ అవుతారు. సో, ఇదైతే వర్తబుల్ అనిపించింది. దీని గురించి కూడా మాట్లాడుకుందాం. సో, సండే ఎపిసోడ్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారో కామెంట్ చేయండి. సో, ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.